హామీ పరంగా చూస్తే రాష్ట్రానికి ఉన్న బడ్జెట్‌కి వచ్చే ఆదాయానికి ఎక్కువగా ఇచ్చారు. ఇందాక మీరు అన్నారు. అంటే రాజకీయాలు చేసే పార్టీలు కూడా ప్రజల్ని ఏమార్చో లేదంటే ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టుతూ భవిష్యత్తుని అంధకారం చేస్తే ఈ హామీల అమలు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హామీలు ఇవ్వడం అనేది తర్వాత హామీల అమలుకి సంబంధించి మీరు ఏ స్ట్రాటజీ వాడబోతున్నారు? అట్లాగే ఆదాయ వనరులు పెంచబోతున్నారా? ఎట్లాగా? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న చాలా సబ్జెక్టు చాలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. నేను అందుకోసమే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధపడ్డాం మేము. ముందు మీకు చెప్పిన సబ్జెక్టే అది. మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇవాళ దాదాపు 7 లక్షల 8 లక్షల అప్పు చేసిన సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అప్పు చేసి ఏం చేశారయ్యా అంటే ఒక కేసీఆర్ కుటుంబము కొంతమంది నాయకులకు సొమ్ము చేసుకున్నారన్న సంగతి మనం మర్చిపోవద్దు, గుర్తు చేసుకో తప్పదు. అన్ని అప్పులు చేసిన అన్ని వింగులలో ఖాళీ బడ్జెట్ అప్పులమయం చేసిన దాన్ని సర్దుకుంటూ మళ్ళీ మిగులు బడ్జెట్ మళ్ళీ ఈ ప్రభుత్వం పూర్తయ్యే వరకు మిగులు రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్గా తీసుకుపోయే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అన్ని సామాజిక వర్గాలను కాపాడుకుంటూ ఇచ్చిన హామీలు 100% నెరవేర్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఉదాహరణకు మేము ఇచ్చిన హామీలలో మీరు చూశారు, రైతుల రుణమాఫీ ఏంది, విద్యార్థుల భవిష్యత్ ఏంది, మహిళలకు బస్ ఫ్రీ ఏంది, ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. సరే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళ ఇచ్చిన హామీలు ఏం చేసిండ్రు? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపటే ఏం చేశాము కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 6 నెలలలోపు వాళ్ళ అధికారంలో అన్నీ అనుభవించారు కాబట్టే, అంత దోసుకున్నారు కాబట్టే దోపరికం దూరం అయిన అక్కసుతోని అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకులు. మీ అందరు చూడాలి. 6 నెలల్లో ఎవరైనా నీ కుటుంబాన్నే సర్దిద్దుకోలేవు. అలాంటిది ఒక ప్రభుత్వాన్ని, ఒక తెలంగాణను సర్దిద్దాల్సిన అవసరం ఉన్నది. మొత్తం అప్పులమయం చేసిన ప్రభుత్వాన్ని ఎలా మంచి బాటలో నడిపించాల్సిన అవసరం ఉన్నది. మంచి ఉన్నదాన్ని నడిపించవచ్చు, కానీ మొత్తం చెడు చేసిపోయారు కదా, అప్పు చేసిపోయారు కదా. ఈ అప్పులు కట్టుకుంటూ దీన్ని నయం చేయాల్సిన అవసరం ఉన్నది.